హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు పౌర సేవలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించక పనులు ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. శాంతినగర్లో 18 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అంటే కేవలం మాదాపూర్ హైటెక్ సిటీ మాత్రమే కాదన్న ఆయన సికింద్రాబాద్ దాని పరిసర ప్రాంతాలు నగరంలో అంతర్భాగమేనని ప్రభుత్వం గుర్తించాలని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 720 కోట్ల రూపాయలతో శంషాబాద్ విమానాశ్రయం తరహాలో తీర్చిదిద్దుతున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ అంటే ఐటీ సిటీ కాదు, హైదరాబాద్ అంటే మాదాపూర్ మాత్రమే కాదు, హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి బస్తీలు, హైదరాబాద్ అంటే మషూరాబాద్ లో ఉన్నటువంటి బస్తీలు, ఖైరతాబాద్ లో ఉన్నటువంటి బస్తీలు. ఈ బస్తీలలో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో హైదరాబాద్ లో ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము.